నామానికి మహిమ కలుగునుగాక. నేడు దినపు వాగ్దానంతో మీ ముందుకు రావటానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం. మీ అందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభువు రాకడ కొరకు మనం ఎంతో ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తుంటుండగా ఆయన రాకడ ఇంకనూ ఆలస్యం అవుతుంది. కారణం ఏంటంటే ఆయన పిల్లలమైనటువంటి మనం ఇంకనూ పరిపూర్ణతలోనికి రావాలని, పరిశుద్ధతలోనికి రావాలని, ఈ లోక సంబంధమైనటువంటి లోక పాపములను, శాపములను, మర్ముఖ్యంగా అతిక్రమాలను, దేవునికి అయిష్టమైన కార్యాలను మనం విడిచిపెట్టి మనము పవిత్రులుగా, పరిశుద్ధులుగా తీర్చబడాలని ఇంకనూ ఆయన ఆలస్యం చేయుచు ఉన్నాడు పిల్లరా. నిజంగా ఆయన రాకడ సమీపమైన దినాల్లో మనం ఉంటుండగా ఈ రాత్రి ప్రభు రాకడ వచ్చినట్లయితే నిశ్చయముగా మనము భయంకరమైనటువంటి శోధనలో పడతాం. కనుకనే ఆయన కనికరంతో ఇంకా ఆలస్యం చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు రక్షింపబడాలని, నీ జీవితంలో ఇంక నువ్వు పవిత్రత కలిగి జీవించాలని ఆశ ఎదురు చూస్తున్నాడు. కనుక అటు కృపతో మనం నింపబడుతూ ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.